సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఎస్ ఇటికాల్యలోని ఎంఎస్ లిక్కర్ కంపెనీ గేట్ దగ్గర మహిళా కార్మికులు ధర్నాకు దిగారు. కంపెనీ సూపర్వైజర్ రవి వేధిస్తున్నాడంటూ ఆరోపించారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని వాపోయారు. గతంలో యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు. అంతేకాకుండా ఫిర్యాదు చేసిన మహిళలను టార్గెట్ చేస్తూ డ్యూటీలు లేకుండా చేస్తున్నాడని మహిళలు అంటున్నారు. రవిని సస్పెండ్ చేస్తేనే విధులకు హాజరవుతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు మహిళా కార్మికులు. ఇక సూపర్వైజర్ రవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మహిళా కార్మికులు. అది ఇక్కడ సిటీలో ఎంఎస్ ఇంగ్లీష్లో 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా. కానీ ఇలా టార్చర్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నాతో మంచుకున్నావు అనుకో, నీకు నచ్చిన ప్లేస్ చూస్తుంది. అసలు భార్య అనుకో వేరే ప్లేస్ చూస్తుంది. ఏడ పని చెప్తే ఆడ పని చేస్తుంది. ఆమెను మొన్న లైన్కు 6 లైన్కి పోతే గంట సేపటి దాకా ఈ లైన్కి అవసరం లేదని చెప్పేసి గంట సేపటి దాకా ప్రొడక్షన్ ఆపుకురంట. ఆమెను పక్కకు తిప్పలేరంట కానీ ప్రొడక్షన్ ఆపుకురంట. ఏమైందమ్మనంటే లైన్ ప్రాబ్లం అని చెప్పిరంట. కానీ ఆమెను పక్కకు పోయినాక ఆమె దొమ్మరిది ఆ లైన్కి అవసరం లేదని అన్నారంట. అట్లనే వాళ్ళు మాట్లాడే పద్ధతులు. సరే నీకు ఇష్టం లేకపోతే అమ్మ నువ్వు ఈ లైన్కి వెళ్ళి ఆ లైన్కో నువ్వు చెప్పి చేయించుకో, కానీ పక్క లైన్కో దొమ్మరిది వీళ్ళు ముంగట అన్నారు. సాటుకు పోయిన తర్వాత అట్లా ర్యాష్గా మాట్లాడతారు. సూపర్వైజర్ అంటే మ్యాన్ పవర్ సెట్ చేస్తాడు, ప్రొడక్షన్ చూసుకుంటాడు. అట్లాంటి పద్ధతులు ఉన్నాయి. మిగతా వాళ్ళంటే సరే అంత లేవు, కానీ వీనైతే మరీ ఎక్కువ ఓవర్గా చేస్తాడు. సార్ ఫస్ట్ నేను ఒకసారి 7 సంవత్సరాల కింద మమ్మల్ని అన్నాడు ఒక మాట. మేము 5 మంది లీడర్లు చేసినప్పుడు మా దగ్గరకు వచ్చి, అవునమ్మా మీరు డార్మిటరీలో వచ్చి కూర్చుంటే మీకన్నా సిగ్గుండాలి నాకన్నా సిగ్గుండాలి అన్నాడు. మేము లైన్ ఆపుదామంటే అప్పుడు మేము లీడర్ తనం చేస్తున్నామని చెప్పేసి ఆపలేము. కిరణ్ సార్కు మహేష్ అన్నకు వాళ్ళకి చెప్తే ఏమన్నాడు అంటే, సాయంత్రం మాట్లాడిపించి కిరణ్ సార్ రవిని పిలిపిస్తే రవి వచ్చి సారీ చెప్పమని నేను చెప్పన్నాడు. రవి అందుకు నేను చెప్తున్నామా సారీ అని కిరణ్ సార్ సారీ చెప్పిండు, కానీ రవి చెప్పలేడు. రాత్రి మాకు నిన్న జరిగిన విషయం తెలియదు సార్. రాత్రి తెలిసిన తర్వాత ఇట్లా పోతురపల్లి అమ్మని ఇట్లా అన్నాడంటానంటే అది కరెక్ట్ కాదు కదా సార్. పెళ్ళామా ఏమన్నా ఆయన అట్లా అన్నికి ఏమి ఆడ కూర్చున్నావు ఏం చేస్తున్నావు అంటే పెళ్ళామా ఆమె. అవునా అమ్మ ఎందుకు కూర్చున్నావు ఏం చేస్తున్నావు నీ పని ఏమది అని చెప్పేసి అడగనుంటివి. అంతేగాని నువ్వు ఏమాడ కూర్చొని నీకు పెళ్ళాం కాదు కదా, ఆమె వేరటమే కదా. ఇప్పుడు ఇంటికాడ భర్త అంటేనే వాడము, ఆయన ఎవరు అంటే ఎందుకు పడతారు చెప్పు. అదే ఆయన రవి ఒక్కడు కంపెనీలోకి వెళ్ళి పోయిందాక మేము లోపలికి పోము సార్.